సన్నివేశం 1. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తూర్పుతాడులో నివసించే అహల్యను కలుద్దాం. ఆమెకు 5 సంవత్సరాల వయసు నుండి మూర్ఛ ఉంది. ఆమెకు అప్పుడే మొదటిసారి మూర్ఛ వచ్చింది. ఐదు సంవత్సరాల వయసు నుండి 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆమె జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం. ఆ తర్వాత మనం తూర్పుతాళ్లు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ రావుని కూడా కలుద్దాం. డాక్టర్ రావు గారు రోగుల పట్ల శ్రద్ధ చూపే సమర్థుడైన వైద్యుడు. అతను తూర్పుతాడులో స్థానికంగా ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాడు. అతనికి చాలా మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అంటే ఆశా సహాయం చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లలో బిందు ఒకరు. ఆమె తన గ్రామంలో నివసిస్తున్న సుమారు 1200 మందిని చూసుకుంటుంది. అహల్య సత్యనారాయణరాజు మరియు ప్రభా దంపతులకు జన్మించింది. మూర్ఛ వ్యాధితో ఆమె జీవిత ప్రయాణం 5 సంవత్సరాల వయసులో ప్రారంభమైంది. ఆమెకు చాలాసార్లు మూర్ఛలొచ్చినవి. వాటిలో కొన్ని పాఠశాలలో వచ్చినవి. అప్పుడు తనని పాఠశాల నుండి వెనక్కి తీసుకువెళ్లి ఆ మూర్ఛను తగ్గేలా చూసుకోవాలని ఆమె తండ్రి సత్యనారాయణకు పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుడు పిలిచి చెప్పారు. సత్యనారాయణ దాని గురించి చాలా ఆలోచించి ఆమె పాఠశాలలో కొనసాగడం కోసం పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఆమె తన చదువును పూర్తి చేయగలిగితే ఆమెకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని అతను అనుకున్నాడు. సంపూర్ణ విద్య సాధికారతనిస్తుందని ఆయన ఎప్పుడూ నమ్మేవారు. అహల్యకి ఏదో ఒక రోజు పెళ్లవుతుందనేది అతని మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉండేది. మరియు తన పెళ్లికి మూర్ఛ వ్యాధి పెద్ద అడ్డంకి అవుతుందేమోనని అహిల్య ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేది. అన్నింటికంటే వివాహ చర్చల సమయంలో కాబోయే వరుడు మరియు అతని కుటుంబ సభ్యులకు మూర్ఛ గురించి చెప్పేవారు. వచ్చిన వారు నచ్చలేదని చెప్పి వెళ్లిపోయేవారు మరియు వివాహ ప్రతిపాదనను తిరస్కరించేవారు. ఇక అహిల్యని హై చదువులు చదివించడంపై దృష్టి పెట్టాలని, తద్వారా ఆమెకు తగిన ఉద్యోగం వస్తే తాను సంపాదించి ఆమె కాళ్లపై ఆమె సొంతంగా నిలబడగలదని అతను భావించాడు. అహల్యకు ఇప్పుడు 12 ఏళ్లు. ఆమెకు ఋతుక్రమం వచ్చే వయసు వచ్చింది. ఆమె తల్లి ప్రభ చాలా ఆందోళన చెందుతోంది. ప్రభ, ఋతుక్రమం తర్వాత అహిల్యకి మూర్ఛలు పెరుగుతాయేమోనని ఆమె భయపడుతుంది. డాక్టర్ రావు గారు వారికి భరోసా ఇచ్చారు. అనేక మూర్ఛలు కౌమార దశలో ప్రారంభమవుతాయి. అయితే దీనర్థం ఏ వ్యక్తిలోనైనా మూర్ఛ వ్యాధికి కారణం ఋతుక్రమం ప్రారంభమవడం వలన అని కాదు. పునరుత్పత్తి వయసులో ఉన్న కొంతమంది మహిళలు మరియు బాలికలలో మూర్ఛలు ఋతుక్రమంకి సంబంధించినవి. వీటిని ఋతుక్రమంలో స్పృహ తప్పిపోవడం అంటే కాటమేనియల్ సిజర్స్ లేదా మూర్ఛలు అంటారు. మూర్ఛలు ఋతుకాలాలలో లేదా అండోత్సర్గం సమయంలో అనగా చక్రం మధ్యలో లేదా ఇతర స్త్రీలలో ఋతుచక్రం యొక్క 2వ భాగంలో సంభవించవచ్చు. ఋతుచక్రంలో లైంగిక హార్మోన్ల స్థాయిలలో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. స్త్రీ లైంగిక హార్మోన్లు మూర్ఛలు సంభవించడంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి మరియు ఋతుచక్రం యొక్క నిర్దిష్ట భాగంలో మూర్ఛలు సంభవించడానికి హెచ్చుతగ్గులు కారణమవుతాయి. మీ ఋతుచక్రం యొక్క నిర్దిష్ట సమయాలలో మాత్రమే మూర్ఛలు వస్తాయని మీకు అనిపిస్తే దయచేసి మీ వైద్యుడితో చర్చించండి. ఎందుకంటే ఆ సమయంలో మందుల మోతాదును పెంచడం లేదా కొన్ని మూర్ఛ మందులను ఎక్కువగా తీసుకోమని డాక్టర్ సూచించవచ్చు. అహల్య వయసు ఇప్పుడు 24 ఏళ్లు. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించింది. ఆమెకు తన ఉద్యోగం అంటే చాలా ఇష్టం. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి కోసం ఒక వరుణ్ణి చూశారు. అయితే అహల్యకు మూర్ఛ వ్యాధి ఉందని మరియు ఆమె మూర్ఛలను తగ్గించడానికి మందులు తీసుకుంటోందని కాబోయే భర్త యొక్క కుటుంబానికి తెలియజేయాలా లేదా అని అహల్య తన కాబోయే భర్తకు ఈ విషయాన్ని వెల్లడించాలా వద్దా అనే విషయంలో వారు ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. వారు డాక్టర్ రావుని సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. హలో అహల్య, ఎలా ఉన్నావు? మీకు చాలా మంచి పెళ్లి సంబంధం వచ్చిందని మరియు మీరు చాలా సంతోషంగా ఉన్నారని మీ తల్లిదండ్రులు నాకు తెలియజేశారు. ఇది వినడానికి బాగుంది. మీ జీవిత భాగస్వామి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా అని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మరియు అతను దాన్ని బహిర్గతం చేయకపోతే మరియు మీకు దాని గురించి తర్వాత తెలిసినట్లయితే మీకెలా అనిపిస్తుంది? నేను మోసపోయాననిపిస్తుంది. సరిగ్గా అదే మీకు అనిపిస్తే మీరు మీ మూర్ఛ వ్యాధి గురించి మరియు మీరు మందులు తీసుకుంటున్నారనే వాస్తవాన్ని మీ కాబోయే జీవిత భాగస్వామికి కూడా చెప్పాల్సి ఉంటుంది. వివాహం తర్వాత మీరు మీ మందులను రహస్యంగా తీసుకోవడం నిజంగా కష్టం. అంతేకాకుండా మీరు వివాహం తర్వాత మీ వైద్యుని నుండి
ప్రసూతి సంబంధమైన సలహా తీసుకోవాల్సి వస్తే మీరు మీ మూర్ఛ గురించి చెప్పకపోతే ఇది సాధ్యం కాదు. అటువంటి సంప్రదింపుల సమయంలో పరిగణించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి, మరియు మీరు మీ జీవిత భాగస్వామికి మీ మూర్ఛ వ్యాధి గురించి బహిర్గతం చేస్తేనే ఇవి సాధ్యమవుతాయి. అహల్య ఇప్పుడు సంతోషంగా పెళ్లి చేసుకుంది. ఆమె తన భర్తను మంచిగా చూసుకుంటుంది. అదే నగరంలో పెళ్లైనందున ఆమె తన ఉద్యోగాన్ని కొనసాగించగలుగుతోంది. ఆమె వివాహమైన వెంటనే గ్రామం యొక్క ఆశా వర్కరైన బిందు, లైంగిక కలయిక సమయంలో నాకేమైనా సమస్యలొస్తాయా చెప్పు. లైంగిక కలయిక సమయంలో నాకు మూర్ఛలొస్తాయా? నేనేదైనా గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించచ్చా? మేము గర్భధారణను ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు? నా పిల్లలకు కూడా మూర్ఛ వస్తుందా? బిందును కలుసుకుంది మరియు ఆమెను అడగడానికి అహల్యకి చాలా ప్రశ్నలున్నాయి. మూర్ఛ ఉన్న కొంతమందికి లైంగిక సమస్యలు ఉండవచ్చు. అయితే ఇది సాధారణమేమీ కాదు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మూర్ఛకి కొన్ని మందులు ఉపయోగించడం వలన అలసటగా మరియు నిద్రపోయేలా చేస్తాయి. మీకేమైనా సమస్యలు ఎదురైతే డాక్టర్తో లేదా నాతో చర్చించండి, మరియు మేము దానికి పరిష్కారం కనుగొనగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీలాంటి చాలా మంది వ్యక్తులు లైంగిక కలయిక సమయంలో మూర్ఛ వస్తుందని ఆందోళన చెందుతారు. లైంగిక కలయిక వల్ల మూర్ఛలొచ్చే అవకాశం లేదు. ఫెనోబార్బిటల్, ఫెనిటాయిన్ మరియు కార్బమోజపైన్ వంటి కొన్ని మూర్ఛ మందులు నోటి, ఇంజెక్షన్ మరియు ఇంట్రాయూటరైన్ హార్మోన్ల గర్భనిరోధకాల విచ్ఛిన్నతను పెంచుతాయి. ఇది గర్భనిరోధక ఔషధాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది మరియు అవాంఛిత గర్భధారణకు దారితీస్తుంది. అందువల్ల మీరు హార్మోన్ల గర్భనిరోధకాల విచ్ఛిన్నానికి అంతరాయం కలిగించని మూర్ఛ ఔషధాన్ని ఉపయోగించడం లేదా అవరోధ పద్ధతులు లేదా కాపర్ టీ వంటి కొన్ని ప్రత్యామ్నాయ గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించడం చాలా ముఖ్యం. మేమెప్పుడు గర్భధారణను ప్రణాళిక చేసుకోవచ్చు? ఇది చాలా మంచి ప్రశ్న మరియు దానికి సమాధానం చాలా సులభం. మీరు మీ గర్భధారణను ప్రణాళిక చేసుకోవడం ముఖ్యం. గర్భధారణ ప్రణాళికకు ముందు మీ మూర్ఛలు సహేతుకమైన సమయ వ్యవధిలో బాగా నియంత్రించబడటం ముఖ్యం. గర్భ ప్రణాళిక వలన మూర్ఛ మందులు మరియు మోతాదుల సంఖ్యను తగ్గించడానికి మరియు తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువు అవయవాల అభివృద్ధికి హానికరం అని నిరూపించే ఔషధాలను వదిలిపెట్టడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఈ చర్యలన్నీ తల్లి మరియు బిడ్డకు హానిని తగ్గించగలవు. పెళ్లయి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. అహల్య మరియు ఆమె భర్త కుటుంబాన్ని ప్రణాళిక చేసుకోవాలనుకుంటున్నారు. వారికి కొన్ని సందేహాలున్నాయి. వారు డాక్టర్ రావుని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. వారు అతనిని అనేక ప్రశ్నలు అడుగుతారు. అహల్య గర్భధారణను ప్రణాళిక చేసుకోవడం సరైందేనా? అలా అయితే ఎప్పుడు? ఆమె గర్భధారణ సమయంలో మూర్ఛ మందులు తీసుకోవడం కొనసాగించాలా? అన్నిటికంటే మూర్ఛ మందులు ఆమె బిడ్డకు హాని కలిగించే అవకాశం ఉందా? గర్భధారణ సమయంలో అహల్య వాడుతున్న ఔషధాలు సురక్షితం కానందున వాటిని ఆపివేయమని వారికి తెలిసిన వారెవరైనా సలహా ఇచ్చారా? ఆమె గర్భం మంచి ఫలితాన్ని ఇస్తుందా? గర్భధారణ సమయంలో ఆమెకు ఏదైనా ప్రత్యేక పరీక్షలు అవసరమా? డాక్టర్ రావు ఆమె చెప్పేది వింటాడు మరియు వారి ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తాడు. మీరు గర్భధారణను ప్రణాళిక చేసుకోవడం పూర్తిగా సరైందే. అయితే ప్రణాళికాబద్ధమైన గర్భాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఆమె ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుంది మరియు ప్రసవం తర్వాత కూడా ఆమె సురక్షితంగా తల్లిపాలు ఇవ్వగలదు. మూర్ఛ ఉన్నవారిలో గర్భధారణ ఫలితాలు సాధారణంగా ఉంటాయి. అయినప్పటికీ కొన్ని మూర్ఛ మందులు అసాధారణంగా శిశువు యొక్క కొన్ని అవయవాల అభివృద్ధిలో సమస్యలకు దారితీస్తాయి. ఇది ప్రత్యేకించి ఒక ఔషధానికి సంబంధించింది, అంటే సోడియం వాల్ప్రోయేట్. దీని వలన వైకల్యాల ప్రమాదం 10% చేరుకోవచ్చు. వైకల్యాల ప్రమాదం కూడా మూర్ఛ మందుల మోతాదు మరియు సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి గర్భం ప్రణాళిక చేయడానికి ముందు ఔషధాలను బాగా విశ్లేషణ చేయడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో ఏదైనా ప్రత్యేక ఔషధం లేదా పరీక్షల అవసరమా? అదనంగా మూర్ఛలనేవి గర్భధారణ సమయంలో తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ హానికరం కావచ్చు. మళ్లీ గర్భధారణకు ముందు మూర్ఛలు బాగా నియంత్రించబడడం చాలా ముఖ్యం. మూర్ఛ లేకుండా ఉన్న సహేతుకమైన కాలం తర్వాత గర్భధారణను ప్రణాళిక చేయడం మంచిది. చాలా మంది మూర్ఛ మందులు పిండానికి హానికరమని నమ్ముతారు. అందువల్ల గర్భధారణకు ముందు లేదా గర్భధారణ సమయంలో వాటిని ఆపాలి. గర్భధారణకు ముందు లేదా గర్భధారణ సమయంలో మూర్ఛ మందులను ఆపడం హానికరం.
మరియు తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రాణాంతకమని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే తల్లి మందులు ఆపివేస్తే ఆమెకు మూర్ఛ వస్తుంది. ఇది తల్లి మరియు పిండం ఇద్దరికీ గణనీయమైన హాని మరియు ప్రాణ నష్టం కూడా కలిగిస్తుంది. నేను ముందే చెప్పినట్టుగా కొన్ని మూర్ఛ మందులు కొన్ని పిండం అవయవాల అభివృద్ధికి హాని కలిగిస్తాయి. అనేక ఆధునిక మూర్ఛ మందులు సురక్షితమైనవి మరియు అటువంటి వైకల్యాల ప్రమాదం సాధారణంగా 5% కంటే తక్కువ. ముందుగా చెప్పినట్లుగా వాల్ప్రోయేట్తో ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో పిండం వెన్నెముక మరియు మెదడు అభివృద్ధిలో సమస్యలు ఉండవచ్చు. ఫోలిక్ యాసిడ్ మాత్రల ఉపయోగం ఈ వైకల్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు ఫోలిక్ యాసిడ్ గర్భధారణను ప్రణాళిక చేయడానికి ముందు ఆదర్శంగా ప్రారంభించడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో పిండం సహజంగా అభివృద్ధి చెందుతుందా, వెన్నెముక మరియు ఇతర అవయవాల అభివృద్ధిపై ఏదైనా హానికరమైన ప్రభావాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మేము కొన్ని సాధారణ పరీక్షలను చేస్తాం. ఆమె గర్భధారణ సమయంలో 16 వారాలలో ఆల్ఫా ఫెటో ప్రోటీన్ కోసం రక్త పరీక్షను మరియు 18 వారాల గర్భధారణ సమయంలో పిండం క్రమరాహిత్యం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఏవైనా పుట్టుకతో వచ్చే వైకల్యాలు ఉన్నాయో లేదో చూడాలి. మూర్ఛ ఉన్న మహిళల్లో చాలా గర్భాలు సాధారణ ఫలితాన్ని కలిగి ఉన్నాయని నేను మళ్ళీ నొక్కి చెప్పాలనుకుంటున్నా. మూర్ఛ ఉన్న స్త్రీలలో గర్భస్రావం మరియు ప్రసవాల ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. మూర్ఛ ఉన్న చాలామంది స్త్రీలకు సాధారణ ప్రసవం కూడా అవుతుంది. మూర్ఛ వంశపారంపర్యంగా వచ్చినప్పటికీ శిశువుకు సంక్రమించే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇది సాధారణంగా 5% కంటే తక్కువ మాత్రమే ఉంటుంది. అహల్య 20 వారాల గర్భవతి. ఆమె 16 వారాలలో ఆల్ఫా ఫెటో ప్రోటీన్ కోసం తన రక్త పరీక్షలను మరియు 18 వారాలలో పిండం పురోగతి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంది. ఆమె బిందుని అడుగుతుంది, తర్వాతేంటి? అభినందనలు. కానీ గుర్తుంచుకోండి, మీరిప్పుడు మిమ్మల్ని మరియు మీ పుట్టబోయే బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఒత్తిడితో కూడిన పరిస్థితులను నివారించండి. ఆరోగ్యంగా తినండి, పుష్కలంగా విశ్రాంతి మరియు నిద్ర పొందండి, మరియు మద్యం అలాగే ధూమపానానికి దూరంగా ఉండండి. గర్భధారణ సమయంలో అరుదుగా వచ్చే మూర్ఛలు వలన అకాల ప్రసవం, గర్భస్రావం మరియు శిశువు యొక్క హృదయ స్పందన రేటు తగ్గింపు వంటి ప్రమాదాలకు కారణం కావచ్చు. కాబట్టి సూచించిన విధంగా మీ మూర్ఛ మందులను తీసుకోండి. మీ వైద్యుని సలహా మేరకు మీరు తీసుకునే విధానాన్ని మాత్రమే మార్చుకోండి. మీ ఫాలిక్ యాసిడ్ మాత్రలను కొనసాగించండి. కొన్ని మూర్ఛ మందుల వలన రక్తంలోని స్థాయిలు ముఖ్యంగా గర్భం యొక్క 3వ త్రైమాసికంలో పడిపోతాయి మరియు ఇది మూర్ఛలకు దారితీయవచ్చు. అందువల్ల మేము 3వ త్రైమాసికంలో మీ మూర్ఛ మందుల మోతాదులను కొంతవరకు పెంచాల్సి ఉంటుంది. కొన్ని మూర్ఛ మందులతో రక్తం గడ్డకట్టడానికి ముఖ్యమైన విటమిన్ కే స్థాయిలను తగ్గించవచ్చు మరియు ఇది నవజాత శిశువులో రక్తస్రావం రుగ్మతలకు కారణం కావచ్చు. అందువల్ల గర్భం దాల్చిన చివరి నెలలో మీకు మరియు మీ నవజాత శిశువుకు విటమిన్ కే ఇంజెక్షన్ అందించాలని గుర్తుంచుకోండి. నాకు సాధారణ ప్రసవం చెయ్యొచ్చా? ప్రసవం సమయంలో నేను అదే మూర్ఛ మందులను తీసుకోవాలా? ప్రసవం సమయంలో నాకు మూర్ఛ వచ్చినట్లయితే డెలివరీ తర్వాత నేను నా బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చా? 3వ త్రైమాసికంలో నా మూర్ఛ మందుల మోతాదును పెంచమని డాక్టర్ రావు నన్ను కోరారు. ప్రసవం తర్వాత నేను ఔషధం యొక్క మోతాదును తగ్గించాలా? ప్రసవం తర్వాత నేను బిడ్డను సరిగ్గా చూసుకోగలనా? నా బిడ్డను పట్టుకొనున్నప్పుడు నాకు మూర్ఛ వచ్చినట్లయితే ఏం చెయ్యాలి? అవును, మీకు సాధారణ ప్రసవం అవుతుంది. మూర్ఛ ఉన్న చాలా మంది వ్యక్తులకు సాధారణ ప్రసవం అవుతుంది. ఇతర కారణాల వల్ల సి సెక్షన్ అంటే సిజేరియన్ సూచించబడితే మూర్ఛ ఉన్న స్త్రీలలో సురక్షితంగా చేయబడుతుంది. మీరు కాన్పు మరియు ప్రసవం దశల్లో అదే మూర్ఛ మందులను కొనసాగించాలి మరియు ఏ మందు మోతాదును కూడా మిస్ అవ్వకూడదు. నోటి ద్వారా తీసుకునే మూర్ఛ మందులు అనుమతించబడకపోతే అందుబాటులో ఉంటే ఇంజెక్షన్ రూపంలో భర్తీ చేయవచ్చు. ప్రసవం సమయంలో మూర్ఛ సంభవించవచ్చు, కానీ మీరు ప్రసవ సమయంలో మందులు తీసుకోవడం కొనసాగిస్తే ఇది జరిగే అవకాశాలను తగ్గించవచ్చు. ఏదైనా సందర్భంలో మూర్ఛ సంభవించినట్లయితే అది ఇంట్రావీనస్ మందులతో నిలిపివేయబడుతుంది మరియు మూర్ఛ ఎక్కువ కాలం కొనసాగితే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత సి సెక్షన్ అంటే సిజేరియన్ ద్వారా బిడ్డను డెలివరీ చేయడాన్ని ఎంచుకోవచ్చు.
డెలివరీ తర్వాత నా బిడ్డకు పాలు ఇవ్వవచ్చా? 3వ త్రైమాసికంలో నా మూర్ఛ మందుల మోతాదును పెంచమని డాక్టర్ రావు నన్ను కోరారు. డెలివరీ తర్వాత నేను మూర్ఛ మందుల యొక్క మోతాదును తగ్గించాలా? తల్లి పాలివ్వడం వల్ల తల్లి మరియు బిడ్డకు భారీ సంఖ్యలో ప్రయోజనాలున్నాయి మరియు మూర్ఛతో బాధపడుతున్న చాలా మంది మహిళలకు ఇది ప్రోత్సహించబడుతుంది. కానీ ఈ విషయాన్ని మీ ప్రసూతి వైద్యుడు లేదా మెదడు నరముల వ్యాధుల చికిత్స వైద్యుడితో ముందుగానే చర్చించాలని ఎల్లప్పుడూ సిఫారసు చేయబడుతుంది. చాలా మూర్ఛ మందులు తల్లి పాలలో చాలా తక్కువ మొత్తంలో మాత్రమే స్రవిస్తాయి మరియు ఇది శిశువులో ఎటువంటి దుష్ప్రభావాలకు దారి తీయదు. కాబట్టి మూర్ఛతో బాధపడుతున్న చాలా మంది స్త్రీలకు తల్లిపాలు ఇవ్వడం సురక్షితమే. గర్భం యొక్క చివరి త్రైమాసికంలో మీ మూర్ఛ మందులు పెరిగినట్లయితే ప్రసూతి వైద్యుడు లేదా మెదడు నరముల వ్యాధుల చికిత్స వైద్యుడితో సంప్రదించి డెలివరీ తర్వాత మొదటి కొన్ని వారాల్లో గర్భధారణకు ముందు మోతాదులకు తిరిగి వెళ్లవచ్చు. ప్రసవం తర్వాత నేను బిడ్డను సరిగ్గా చూసుకోగలనా? నా బిడ్డను పట్టుకున్నప్పుడు నాకు మూర్ఛ వచ్చినట్లయితే ఏం చెయ్యాలి? చివరగా మీరు మీ బిడ్డను సరిగ్గా చూసుకుంటారు అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. పుట్టిన వెంటనే బిడ్డకు పాలివ్వడం లేదా ఆహారం ఇవ్వడం వంటి డిమాండ్లు తల్లికి నిద్రలేమి లేదా నిద్రను కోల్పోయేలా చేస్తాయి. ఇది క్రమంగా మూర్ఛలకు దారితీస్తుంది. అందువల్ల మీ బిడ్డ నిద్రపోతున్నప్పుడు మీరు కూడా నిద్రపోవడం మంచిది. లేదంటే మీరు రాత్రి సమయంలో టాప్ ఫీడ్లను కూడా పరిగణించవచ్చు. వీటిని మీ భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యులు అందించవచ్చు. మీ బిడ్డను పట్టుకున్నప్పుడు మీకు మూర్ఛ వచ్చినట్లయితే శిశువుకు గాయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి శిశువును పట్టుకున్నప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు బిడ్డను పట్టుకున్నప్పుడు దగ్గర్లో మరొక వ్యక్తి ఉండేలా చూసుకోండి. మీరు మీ బిడ్డను ఎక్కడికైనా తీసుకెళ్లడానికి మరియు పట్టుకోవడానికి వీలుగా ఉండడానికి శిశువుని ఎత్తుకోవడానికి ఉపయోగించే జోలీలను ఉపయోగించవచ్చు. మీరు వంట చేస్తున్నప్పుడు, ఇస్త్రీ చేస్తున్నప్పుడు, హెయిర్ డ్రైయర్ల వంటి వేడి వస్తువులను పట్టుకున్నప్పుడు లేదా మీకు మూర్ఛ వచ్చినప్పుడు హాని కలిగించే ఏదైనా ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగిస్తుంటే మీ బిడ్డను మీ చేతుల్లో లేదా శిశువుని ఎత్తుకోవడానికి ఉపయోగించే జోలీలో మోయకుండా ఉండాలి. మీ బిడ్డను ఇంటి నుండి బయటకు తీసుకువెళ్తున్నప్పుడు మీరు మంచి బ్రేక్లతో కూడిన తగిన బేబీ స్ట్రోలర్ని ఉపయోగించవచ్చు. కాలం గడిచిపోయింది. అహల్య వయసు 47 ఏళ్లు. ఆమె పిల్లలు పెద్దవారయ్యారు. ఆమెకు మూర్ఛలు లేవు. కాని ఆమె మూర్ఛ మందులను తీసుకుంటూనే ఉంది. ఎందుకంటే ఆమె మందులు ఆపివేస్తే మూర్ఛ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ రావ్ ఆమెకు తెలియజేశారు. ఆశా వర్కర్ అయిన బిందు ఇంటికి వచ్చినప్పుడు అహల్యకు నెలసరి క్రమం ఆగిపోయే పరిస్థితి వస్తుందా అని అనుమానం వచ్చింది. ఆమె అహల్య కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇచ్చింది. వినడానికి బావుంది. ఇప్పటికీ మీ వయసు 47 ఏళ్లు. పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. అహిల్య, మీరు ఋతువిరతి అంటే మెనోపాజ్, అదే నెలసరి క్రమం ఆగిపోవడానికి దగ్గరలో ఉన్నారా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేక స్త్రీల లైంగిక హార్మోన్లు మూర్ఛలు సంభవించడంపై విభిన్న ప్రభావాలను కలిగుంటాయి. ఋతువిరతి సమయంలో ఈ హార్మోన్లు గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి మూర్ఛ యొక్క తరచుదనం మారవచ్చు. అందువల్ల ఋతువిరతి సమయంలో మరియు తర్వాత మందులను కొనసాగించడం చాలా ముఖ్యం. ఫినోబార్బిటల్, ఫెనిటోయిన్ మరియు కార్బమాజెపైన్ వంటి కొన్ని మూర్ఛ మందులు ఎముక క్షీణతకు దారితీయవచ్చు మరియు ఇది ఋతువిరతి సమయంలో మరియు తర్వాత తీవ్రమవుతుంది. అందువల్ల ఋతువిరతి వయసులో ఉన్న ఎవరైనా కాల్షియం గణనీయంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. విటమిన్ డి బాగా కావాలి మరియు మంచి బరువు మోసే వ్యాయామాలు చెయ్యాలి. కాబట్టి మూర్ఛ ఉన్న స్త్రీలు మూర్ఛ ఉన్న పురుషుల కంటే భిన్నంగా ఉంటారని మనం చూసాం. తేడాలు ప్రధానంగా హార్మోన్ల ప్రభావానికి సంబంధించినవి మరియు స్త్రీలు ఋతుక్రమం, గర్భం, ప్రసవం మరియు చివరికి ఋతువిరతికి వెళతారు. అలాంటి మహిళలను చూసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను జాగ్రత్తగా గమనించడం ద్వారా అటువంటి మహిళల జీవితాన్ని సులభతరం చేయవచ్చు మరియు ఏవైనా ప్రమాదాలను తగ్గించవచ్చు.